Hi, welcome to the Firebrand TV and also Indian Firebrand TV. రెండు మా ఛానల్స్. పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురంలో జరిగిన జయ సంకేతంగానే అన్న ఆవిర్భవ ఉత్సవ్ అన్న కూడా చాలా ఎమోషనల్, అందరూ బాగా మాట్లాడారు. ఏదో ఒక అసంతృప్తి దొల్లింది. బికాస్ బీజేపీని మనసులో పెట్టుకుని బీజేపీకి ప్రమోషన్గా ఉంటాడనే పెట్టారు కాబట్టి దాని మీద చాలా చాలా అసంతృప్తిగా ఇక్కడ పార్టీకి చేయవలసిన పనులు చెప్పుకుంటే వీరే మాట్లాడాడు. సభ సూపర్ హిట్, బట్ సభలోని సారాంశం వచ్చి తుసుమందని ఎవడో చెప్పాడు. ఏ తుసేమో అనలేదు. ఏం ఆడతారట, ఇంక దిశానిర్దేశాలు ఏముంటాయి. 9 నెలల్లో కూటమి ఫెయిల్ అయిందని ఒక్కో కాన్సెప్ట్ ఉంది జర అంటున్నారు. ముందు 9 నెలల్లో ఎందుకు అయ్యింది అనే దాని గురించి కూడా మాట్లాడి ఉండవలసింది. అది మాట్లాడలేకపోయాడు. ఆయన మాట్లాడలేదు, చీఫ్ మినిస్టర్ కూడా మాట్లాడలేదే. మాట్లాడితే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి వాలంటీర్లే ఇప్పటివరకు గది లేదు. 5,000 ఇస్తాను 10,000 ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఆ విమెన్స్కి ఫ్రీ బస్ అనేది ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా వాళ్ళు 9 నెలల నుంచి అట్టర్ ఫెయిల్. అందులో ఒకసారి మధ్యలో వచ్చి విజయవాడలో ఫ్లడ్స్ వస్తే ఆ డబ్బులు ఏమైపోయిన దానికి ఆన్సర్ లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ఇటువంటివి జరుగుతాయి. నోబడీ కెన్ హెల్ప్ ఇట్. ఆయన అంతే. సో అండ్ ఆల్సో ఆ పోలవరంకి ఎంత వస్తుంది, దీనికి ఎంత వస్తుంది, అమరావతికి ఎంత వస్తుంది చెప్పడమే 9 నెలల్లో. ఏది ప్రారంభించలేదు. అది జరిగినా లేదా, అసలు వాళ్ళు నాటకం ఆడుతున్నారా వీళ్ళు నాటకం ఆడుతున్నారా, వాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్లో నాటకం ఆడుతున్నారా వీళ్ళు నాటకం ఆడుతున్నారా అనేది నాకైతే అర్థం అవ్వలేదు. సో యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలనుకున్నాడో కంటే ఎమోషనల్గా మాట్లాడింది, ఎక్స్టెంపుల్గా మాట్లాడాడు, చాలా చాలా మాట్లాడాడు. సో దాన్ని హిందుత్వం గురించి వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్ ముస్లిమ్స్కి ఇచ్చినంత సెక్యులర్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్లో మన హిందువులకి ఎందుకు లేదు అనేది నేను అదే అన్నాను, ఎప్పటి నుంచో అంటాను ఇది. సో ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దాని నుంచి అలా మాట్లాడుకుంటారంట. వాళ్ళకి ఇచ్చే వాల్యూ వీళ్ళకి ఎవరు మరి. ఏదో ఆ దరహాసమును ఆ విశాలమైన హృదయం ఈ హిందువులకి ఎంత ఉందో ఎందుకుందో తెలియదు, కానీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారో వీళ్ళకి అంత ఇవ్వాలి. వాళ్ళకి సెపరేట్ పెట్టేసి ఎందుకు ఇవ్వాలి? దర్ ఓన్లీ మైనర్ పార్ట్, మైనారిటీస్ ఎందుకు ఇవ్వాలన్నా? వాళ్ళ ఇస్లామిక్ కంట్రీస్లో హిందువులకు పెద్ద పెట్టేస్తున్నారా? వేయట్లేదు కదా. అదే అతని మనసులో ఒక క్యాజువల్గా మాట్లాడాడు. యాక్చువల్గా దీనికి హిందుత్వ పోస్టర్ బాయ్ అని తమిళనాడులో మొదలుపెట్టారు. మీరే పోస్టర్ బాయ్, ద్రవిడియన్ పోస్టర్ బాయ్స్, పోస్టర్ పీపుల్ అంతే. అంతే చెప్పాలి. మీకు మీ సిద్ధాంతం తప్ప వేరే సిద్ధాంతం పట్టదని వీళ్ళు అనాలి. వాళ్ళు అంటే వీళ్ళు అనరా, మాటలు యుద్ధం అనరా. వాళ్ళు ఏదో సర్వైవల్ కోసం, రాజకీయ మనుగడ కోసం ఒక హిందీని పట్టుకొచ్చారు. రేపు పొద్దుట అక్కడ అన్నామలై కుప్పస్వామి, ఇక్కడ ఈ లోగా వచ్చి మోడీ గారు చిరంజీవితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా ఇండస్ట్రీని తీసుకుని ఆ విజయ్ ఏదో కలుపుకుంటాకి అవన్నీ చేస్తున్నారు. అవి జరగట్లేదు. వాళ్ళు ఎందుకంటే ఏమాత్రం బీజేపీ పక్క ఎవడొచ్చినా కూడా అని పోతారు. ఒక ఏఐడిఎంకే వాళ్ళని మట్టుకు ముందు సెపరేట్ చేసి విభజించి పాలించారు, దెబ్బతిన్నారు బీజేపీ. అన్నామలై కుప్పస్వామి ఒక్క సీటు కూడా గెలలేకపోయాడు. 17 సీట్లు గెలుస్తారు పెరగాలి పోయి. అది మంచి క్యాండిడేట్ అయినా కూడా మంచితనం కాదు ఇక్కడ కావాల్సింది. అక్కడ ఓటర్ల దృష్టిలో బీజేపీ మందు కాదు. అటువంటిది ఆంధ్రాలోనే ఉంది ఆ ఫీలింగ్. అటువంటిది పవన్ కళ్యాణ్ వలన గెలిచామనే సంగతి మోడీ గారికి బాగా తెలుసు, అమిత్ షా బాగా తెలుసు, యావత్ భారతదేశం తెలుసు. అదేవిధంగా 40 సంవత్సరాల వయసున్న టీడీపీ కూడా మేము గెలిపించారు అన్నది తప్పేటట్టు అన్నట్లుగా. మీరు లేనప్పుడు కలగకుండా ఉండవలసింది. ఇతను మొత్తం నిలబడి ఉండను. బీజేపీ ఫైనాన్స్ చేసినాము బహుశా ఒక 50 సీట్లన్నీ కలిసినాం. ఇదే రేంజ్ సక్సెస్ వస్తేనే మీరు కలిసారు. ఇప్పుడేంటే మన ముందు కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా కాపుల్లో తరపున అతను పరిచయం చేసి సపోర్ట్ చేసినప్పుడు కూడా తెలుగుదేశం గెలిచింది. దాని తర్వాత 4 నెలల తర్వాత ఈ తెలుగుదేశం వాళ్ళందరూ మీ వాళ్ళు కాదు మేమే గెలిచామన్నారు. తర్వాత ఏమైంది? పోయింది. మేమే గెలిచామన్న తర్వాత ఏమైపోయింది? 23 సీట్స్ కూడా సరిపెట్టుకున్నారు. వాళ్ళకి అన్ని రుజువు అవుతూ వస్తున్నాయి. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడం అనేది మీ అందరికంటే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయికి అందరికీ తెలుసు. అది రాజకీయం. కలిశారు, బాగా బంపర్ ప్రజలతో గెలిచారు. అతనికి ఇచ్చిన సీట్లన్నీ గెలిచారు. అలా గెలిస్తేనేమో ఈవీఎంలు అంటారు, అలా గెలవకపోతేనేమో వేరేగా అంటారు. యాక్చువల్ సో ఇతనికి హిందూ పోస్ట్ పోయిన అంటున్న కారణం ఏంటంటే ఓ పక్కన సనాతన ధర్మం చెప్పారు, గురించి సపోర్ట్ చేయాలి, హిందుత్వాన్ని సపోర్ట్ చేయాలి. ఇవన్నీ ఎజెండా ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ దే. వాళ్ళ మనిషి ఇతను చాలా చేస్తున్నప్పుడు ఇతను పోస్టర్ బాయ్, హిందుత్వ పోస్టర్ బాయ్ అవడం వల్ల ఏం తప్పు? దిస్ ఇస్ ది హిందుస్థాన్, దిస్ ఇండియా ఈస్ బిలాంగ్ టు హిందూస్. దాని తర్వాతే ముస్లిమ్స్, దాని తర్వాతే సెక్యులర్. అసలు సెక్యులర్ అనేది తీసేతలు వాడే లక్ష్యం నా లెక్క ప్రకారంగా. యూ ఆల్సో లివ్ అండ్ ఆల్సో లెట్ అదర్స్ లివ్.
వాళ్ళకి ఒక రూలు, అంటే ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఒక రూలు, మీకు ఒక రూల్ అన్న, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ బిలీవ్ ఇన్ ఆల్ ద రిలీజియన్స్, అసలు క్యాస్ట్ అనేది బిలీవ్ లేదు. పెట్టారు రిజర్వేషన్ అంటూ ఇస్తే బిలో పావర్టీ లైన్కి ఇవ్వండి అని నేను చచ్చిపోయే వరకు అది చెప్తూనే ఉంటాను. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు బ్రాహ్మిన్స్ ఉన్నారు, కమ్మ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, కాపు ఉన్నారు, మాల ఉన్నారు, మాది అందరికీ ఇవ్వండి. పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి చదువు కోసం ఇవ్వండి, ఒక జనరేషన్ కానీ చెప్తున్నాను. అది డెఫినెట్గా అవి తీరద్దే ఆ రోజు వస్తుంది. బీజేపీ ఫుల్గా కబలించిన రోజు ఆ రోజు వస్తుంది. సో అదర్వైజ్ సివిల్ వార్ వస్తుంది. వై అదర్ పీపుల్ ఆర్ నాట్ పూర్ పీపుల్, ఓన్లీ వాళ్ళే ఇవ్వాలా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు అట్రాసిటీ కేసు అంటే అది పెద్ద జోక్ ఏంటంటే ఓన్లీ ఎస్టీలోకి జరిగిన అన్యాయం ఒకటే అట్రాసిటీ కేసు అంటారు. వై? ఒక బ్రాహ్మణికో, ఒక కమ్మోడికో, ఒక రెడ్డికో, కాపుకో జరిగితే అది అట్రాసిటీ కదా? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మీన్ దేర్ ఇన్ ఇంగ్లీష్. ఐ ఆస్క్ మై బ్రదర్, అది ఎప్పటి నుంచి అలాగ వస్తుందని చెప్పాడు. అట్రాసిటీ అంటే లోయర్ క్యాస్ట్, లోయర్ అనేది హైయర్ అనేది ఎవరు పెట్టారు యాక్చువల్గా? దర్ ఇస్ నథింగ్ లోయర్ హియర్, ఎవ్రీబడి ఈజ్ సేమ్. ఏంటి లోయర్ వాళ్ళు బ్రహ్మాండమైన ప్రగతి చెందుతూ ఉన్నారు ఎస్టీలను. కాకపోతే రిజర్వేషన్ వాళ్ళొక్కరికి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి కూడా ఇవ్వాలంటారు. సో ఇటువంటి భావాలు అతను కాబట్టి ఇంకా దుబ్బెత్తేస్తారు. ఇది కానీ అతను మాట్లాడేటంటే యాక్చువల్గా మోడీ గారి దృష్టిలోనే, బీజేపీ దృష్టిలోనే ఇదే ఉంది. వాళ్ళు పైకి చెప్తే ఓట్లు పోతాయని చెప్పేసి ఓటు రాజకీయం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏం చేయలేదు, కాన్వర్ట్ పొజిషన్ అయిపోయింది ఇండియాలో. ఓన్లీ ఇండియాలో లైక్ దట్. వై కాంట్ యూ గో ప్రాక్టికల్లీ విచ్ ఇస్ కరెక్ట్? ప్రాక్టికలీ కరెక్ట్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని సాగ్రిగేట్ చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి. ఎస్, ఎస్టీలు కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఎస్టీలు కూడా ఆల్రెడీ రిజర్వేషన్ తోటి లబ్ధి పొంది పెద్ద పొజిషన్లో ఉన్నారు. పైన వాళ్ళ పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్, విచ్ ఇస్ ఎపిసోడ్ ఇది. ఎందుకంటే దాని మీద ఎవడో నాతో వాట్సాప్ వచ్చి ఫైట్ చేస్తాడు. ఏంటి నువ్వు ఫైట్ చేసేది బొంగు? ఇది నిజం. ఇది ఎవరు చెప్పినా ఇదే నిజం. ఐ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ ఆల్సో. దిస్ ఇస్ వాట్ రియాలిటీ. లెట్స్ ఫేస్ ద రియాలిటీ అండ్ డూ జస్టిస్ టు ఆల్ ద క్యాస్ట్. అదేవిధంగా అతను హిందుత్వ గురించి మాట్లాడడం తప్పేటాడు. అలాగని చెప్పేసి రాజుగారి పెద్ద భార్య బాగున్నారు, చిన్న భార్య మంచిది కాదని కాదు కదా. ఓకే, డూ జస్టిస్ టు ద హిందూస్ యాజ్ యూ ఆర్ డూయింగ్ జస్టిస్ టు ద ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అనే మాట అతను ఉప ముఖ్యమంత్రి అనే హోదాలో ఉన్నాడు కాబట్టి దాన్ని తప్పు పట్టేసింది. హిందూ పోస్టర్ బాయ్, ఆ పోస్టర్ బాయ్, లేకపోతే ఏమో జరుగుతుంది తమిళనాడులో, యూనో అక్కడ జరుగుతున్న అట్రాసిటీకి ఎక్కడ జరగదు. సో అది అందరికీ తెలిసిన విషయం. నేను 43 ఏళ్ళు ఉన్నాను అక్కడ, అక్కడే చదువుతున్నాను. అక్కడే 43 ఏళ్ళ క్రితం వెళ్ళాం మెడ్రాస్. అక్కడి నుంచి ఇక్కడ ఈ మధ్యన ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీకి అట్లా బాగుంటుందని వీళ్ళు ఏజెంట్ ప్లాన్ వేసి చంద్రబాబు నాయుడు ఇక్కడ రప్పించారు. వచ్చినందుకు ఆక్షేపం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బాగా సంపాదించుకున్నారు. అక్కడ ఉన్నందుకంటే ఎక్కువ, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్ వాళ్ళు, దే మేడ్ ఇట్ వెరీ బిగ్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ సచ్ ఎ లక్కీ, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫెంటాస్టిక్ సిటీ. అది మనం కోల్పోయాం, ఆంధ్ర వాళ్ళు కోల్పోయారు. 20 ఏళ్ళ మధ్యన టెండర్ పెట్టి కాంగ్రెస్ చేసిన అన్యాయానికి కోల్పోయారు. దాని దెబ్బతిన్నారు. కాంగ్రెస్ మట్టి కలిసిపోయి ఎదిగిపోయింది. అందుకనే ఇక్కడ మళ్ళా రావడం కారణం, మళ్ళా తెలుగుదేశం మనిషి వచ్చి రేవంత్ రెడ్డి అతని యొక్క వాక్ చాతుర్యం చోటి మళ్ళా తెప్పించాడు. యాక్చువల్లీ ఇక్కడ రావాలి, తెలంగాణలో రావడానికి వాళ్ళు ఇచ్చారు కాబట్టి సెపరేట్ స్టేట్. అంచేత ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్పానంటే, పవన్ కళ్యాణ్ హిందూ పోస్టర్ బాయ్ అన్న అందరూ అంతే. ఐ ప్రౌడ్ టు బి హిందూ. There are like that. 140 there are more than 95 crores people are Hindus only. Yes. So what is wrong? మిగతా అన్ని కంట్రీల్లో చూడండి, దేర్ రిలీజియన్ ఇస్ మెయిన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతను ట్రంప్? చలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా పంపించేసి లెవెల్కి వచ్చాడు. బికాజ్ వాళ్ళ శ్రేయస్ కోరి, వాళ్ళ దేశం ప్రకారంగా అతను శ్రేయస్ కోరాలి. సో అచేత అలాగైతే చాలా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇతను మాట్లాడిన దాంట్లో నాకు తప్పు అనిపించలేదు. నేను ఇందాక కూడా చెప్పాను ఒక వీడియోలో, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. లెట్ హిమ్ టాక్. వాక్ చాతుర్యం లేదా? He also has got, let him express, and that too he is on the side of BJP and RSS. Yes, this is what actually అర్థం లేకపోతే నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇది అతని మనసులో ఉన్న మాట, మోడీ గారి మనసులో కావాలని అనుకున్న మాట, ఇతని ద్వారా చెప్పించాలనుకున్నది ఏంటి? అమిత్ షా ఎంటైర్ బీజేపీ ఇన్ ఇండియా ఓన్లీ దిస్. వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కిషన్ రెడ్డి వాళ్ళు దే ఆర్ ఓన్లీ స్టాండింగ్ లైక్ బీజేపీ రిప్రజెంటేటివ్స్. కానీ ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను మాట్లాడిన దానికి వాల్యూ ఉంటుంది. బికాజ్ ఇది బిగ్ స్టార్, ఇది బిగ్ స్టార్ కాబట్టి. సో అతను మీరు పోస్టర్ బాయ్, హిందూ పోస్టర్ బాయ్ అన్నా ఏమన్నా కూడా
హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఇంకా అందుకని ఏం చేస్తాడు, అక్కడ జరిగిన ఒకే ఒక పొరపాటల్లా వాళ్ళ బ్రదర్కి సీట్ ఇవ్వటం, అక్కడ వర్మన్ అతనికి సీట్ లేకుండా అతన్ని నిరాశ చెందేటట్టుగా చేయటం అనేది ఇది చాలా బ్లడర్గా కనిపిస్తుంది. దానికి వేరే పర్యవసానం ఉంటుంది, వేరే పరిష్కారం ఉంటుంది, నాట్ పర్యవసానం. దేని సమాధ పరిష్కారం డెఫినెట్లీ దే విల్ డూ ఇట్. అప్పుడు వల్ల సర్దుపడిపోతుంది అంతా. అతను ఎందుకు నువ్వు ఉంటేనే నా గెలిపే మీ చేతిలో ఉందనే ఆ షాట్లు వేస్తారు. కరెక్టే. మరి వర్మ సాక్రిఫైస్ బికాజ్ అది అక్కడ కూడా అతను ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. పెట్టిన దొరబాబు ఎవరు వచ్చారు కదా, చేత ఇవన్నీ వాస్తవాలు తెలుసు. ప్లస్ అక్కడ అతనికి ముందు, దీనికంటే ముందు మీరు హిస్టరీ ఎందుకు వీళ్ళ సభల్లో మాట్లాడలేదు అర్థం అవ్వట్లేదు. మాట్లాడితే బ్యాడ్ అవుతారు మాట్లాడలేదు. ఇంతకుముందు ప్రజారాజ్యం సీట్ పెట్టాపురం చిరంజీవి ప్రజారాజ్యం 1 సీట్ అని పెట్టాపురం. ఆబ్వియస్లీ అక్కడ కాపులు ఎక్కువ ఉంటారు కాబట్టి. దాని తర్వాత ఏవేవో మార్పులు జరిగినాయి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్న టైంకి వర్మ అక్కడ మంచి ఫేమస్లో ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకున్నారు. అతను కూడా చాలా చాలా సీన్ చేసి వచ్చాడు, ఒక్కసారి డైరెక్ట్గా రాలేదు. చాలా మంది అడిగించుకుని అలాగే అంటే వీళ్ళకి సిరాకు వచ్చింది. ఆ రాజకీయాలు అలాగే ఉంటుంది. ఒడ్డు దాటిన తర్వాత తెడ్డు చూపించడాగానే ఉంటుంది. ఆ పరిస్థితి అతనే తెచ్చుకున్నాడు. అది మీరు గమనించాలి. అయినా అది కరెక్ట్ కాదు. అతనికి కూడా ఏదైనా న్యాయం చేయాలి కాబట్టి అది ఎవరు చేయాలి, అధినాయకుడు చేయాలి. ఇక్కడ అధినాయకుడు కాదు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి. అధినాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడగారు. ఆయన మామూలుగా మౌనంగా ఉండిపోయాడు. యాక్చువల్గా ఆయన లోకేష్ కలిసి చేస్తే వర్మకి కూడా న్యాయం జరిగింది. దట్స్ ఆల్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.